నమస్తే రండి. నేను మీ గాజుల నరేష్, ప్రౌడ్ ఆఫ్ జోగా విలేజ్ ప్రజాపక్షం తరపున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలను తెలుపుతూ, ప్రస్తుతం ఇక్కడ మహారాష్ట్రలో ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి. చాలా వరకు ఈ 15 రోజుల నుంచి హోరాహోరీ ప్రచారాలు, రెండు పార్టీలు రెండు కూటమిల తరపున ప్రచారం సాగిస్తూ జనాల్లోకి వాళ్ళు విస్తృతంగా వాళ్ళ ప్రచారాన్ని చేపడతా ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ప్రచారాలు చూస్తూ ఉంటే, వాళ్ళ హామీలు చూస్తూ ఉంటే ఇది ఒక ఎన్నికలగా కనబడతలేదు. ఇక్కడ ఒక ధర్మ యుద్ధంలా, ఒక మహాభారత యుద్ధం జరగబోతున్నట్టు ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ పార్టీలు వీడిపోయి వర్గాలుగా ఏర్పడి రెండు కూటమిలు 6 నాయకులతో ఇక్కడ ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి. చాలా వరకు మహారాష్ట్రలో చూసుకుంటా ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ మహారాష్ట్రలో చాలామంది ఉండి ఉంటారు. మరి ముఖ్యంగా మరాఠీ చాలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ ఎలక్షన్లు అనేది ఎప్పుడు కూడా ఒక పార్టీకి మేజిక్ ఫిగర్ అనేది రావడం అనేది కష్టం ఇక్కడ. అందుకే ఇప్పుడు ఇలా ఎలక్షన్లు జరుగుతూ ఉన్న తీరు చూస్తూ ఉంటే అసలు ఎవరిది గెలుపు ఎవరిది ఓటమి అనేది చెప్పలేని పరిస్థితిలో ఇక్కడ ఓటింగ్ జరగబోతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సర్వేలలో చూస్తున్నప్పటికీ కూడా సర్వేలు చాలా వరకు మహాయుతి కూటమి మళ్ళా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నప్పటికి కూడా జనాల నాడి, ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉంది అనేది చెప్పలేని పరిస్థితిలో ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి. ఎందుకంటే చాలా వరకు ముంబై ప్రాంతాన్ని చూసుకుంటూ ఉంటే ఇటు తానే కళ్యాణ్ ఆరు ఇక్కడ సోలాపూర్, ఇక్కడ భివండి, ఇంకా ఇతర చుట్టు ప్రాంతాలలో చాలామంది తెలుగువారు ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు కాబట్టి, ఇంకా మన తెలుగువారే కాకుండా ఇంకా వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చి కూడా ఇక్కడ స్థిరపడి ఉన్నారు కాబట్టి అసలు ఎవరికి ఎన్నుకొని ఎవరికి ఓటేస్తారు అనేది చెప్పలేని పరిస్థితులు ఇక్కడ ఓటింగ్ జరగబోతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చూసుకుంటా ఉంటే భివండి మన అభ్యర్థులు హోరాహోరీ వాళ్ళ ప్రచారాలు సాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలు గుర్తించవలసింది ఏంటిదంటే, మీరు ఎవరికి ఓటేస్తారు అనేది మీకు వదిలేస్తే, మీ విషయానికి వదిలేస్తే ఇక్కడ చాలా వరకు అందరూ ఐకమత్యంతో ఉండి వాళ్ళ వ్యాపారాలు సాగిస్తున్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో అసలు ఏం జరగబోతూ ఉన్నది అనేది మనం ముఖ్యంగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరి భలే ఎలక్షన్ మనం ఒక్కళ్ళం ఓటేస్తే ఏమవుతుంది, మనం ఒక వారికి ఓటు వేయకపోతే ఏం జరుగుతుంది అనే ఒక ఆలోచన ధోరణితో ఉంటే కనుక మీ ఒక్క ఓటే రేపు భవిష్యత్తులో ఒక శాపంగా మారే అవకాశం ఉంది. అందుకే ముఖ్యంగా తెలుగు ప్రజలతో పాటు మరీ ముఖ్యంగా పద్మశాలీలు చాలా వరకు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మీరు సనాతన ధర్మం వైపు వెళ్ళండి. ఇక్కడ జరగబోతుంది ఒక ధర్మ యుద్ధంలాగా జరుగుతుంది కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ మీ ఓటు బ్యాంకును వినియోగించుకోవాలని మరి ముఖ్యంగా ప్రౌడ్ ఆఫ్ జోగాపూర్ విలేజ్ ప్రజాపక్షం తరపున మిమ్మల్ని కోరడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ అభ్యర్థి ఎవరైనా కానీ రాబోయే రోజుల్లో రాబోయే కాలంని మనం ఇప్పుడే గ్రహించి రేపు మన భవిష్యత్తు ఎలాగో కాబట్టి మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా మీ ఓటు బ్యాంకును వినియోగించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, తప్పకుండా సనాతన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మీ ఓటు బ్యాంకును వినియోగించుకొని తప్పకుండా ఎవరైతే సనాతన ధర్మం వైపు ఉండి మనకు భవిష్యత్తు కొరకు ఎవరైతే పనిచేసే అవకాశం ఉన్న నాయకులకు మీరు ఓటు వేసి ఈ ఎన్నికల్లో వాళ్ళ గెలుపు కొరకు మీరు పని చేయాలని
విజ్ఞప్తి చేస్తూ ప్రౌడ్ ఆఫ్ జోగాపూర్ విలేజ్ ప్రజల పక్షం.